అందరికీ నమస్కారం అండి. మాఘపురాణము నది స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి వద్ద నుండి అనేక పుణ్యపురుషుల చరిత్రలను, మాఘమాస స్నాన మహిమను విన్న దిలీప్ మహారాజు, మహర్షి మీ దయవలన తెలియని విషయాలన్నిటినో తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మహర్షి, ఈ మాఘమాసమందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించినా ఎంత పుణ్యము సిద్ధించునో తెలియజేయమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఇట్లు వివరించుచున్నాడు. ఓ దిలీప మహారాజా, మాఘమాసములో నదీ స్నానము చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మాఘమాసములో ఏ నది నీరైనను గంగాజలమంతటి పవిత్రతను కలిగియుండును. కావున మాఘమాసంలో నదీ స్నానం చేయుట వలన సర్వ పాపములు నశించును, ఎనలేని పుణ్యం కలుగును. ఇంకా గంగానది యొక్క విశిష్టను తెలియని వారుండరు. గంగానది స్నానము మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యదాయకమైన, పాపములను హరింపజేయును. అత్యంత ప్రవాహ వేగము గల గంగానదిలో స్నానము చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు. దేవతలు, మునీశ్వర్లు, యోగీశ్వర్లు, మహాతపస్శాలురందరూ గంగానది తీరముననే తమ ఆవాసములను ఏర్పరచుకొన్నారు. జీవనది అయిన గంగానది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికాది వృక్ష సాముదాయాలతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది. దీర్ఘ రోగాలతో బాధపడుచున్నవారు సైతము గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు. పరమేశ్వరుని జటాజూటము నుండి జాలువారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైనది, పుణ్యనదిగా దేవాది దేవులందరిచే కొనియాడబడుతున్నది. మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు. మాఘమాసమందు గంగానదిలో స్నానము చేసినతో విశేష పుణ్యఫలము లభించును. వారి పాపములన్నీ హరించిపోయి విష్ణు సాయుధ్యమును పొందగలరు. గంగానది స్నానఫల మహిమ ఇంతింతని చెప్పుటకు శక్యం కాదు. బొందిలో కైలాసమునకు పోయి పరమేశ్వరుణ్ణి వీక్షించగల మహత్యము ఈ గంగానది స్నానఫలం వలన కలుగును. కావున ముక్తిని పొందుగోరువారు మాఘమాసమందు గంగానదిలో స్నానం ఆచరించవలను. జీవితంలో ఒక్కసారైనా గంగానది స్నానం చేసినచో విశేష పుణ్యము పొందగలరు. ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింప నలివికానిది. ఇది గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణీ సంగమము. మాఘమాసమందు త్రివేణీ సంగములో స్నానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యములు చేసినచో వారు నేరుగా విష్ణు సాయుధ్యమును చేరుదురనుటలో సందేహము లేదు. ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది. గంగానది సముద్రంలో కలిసే చోటు ఇదే. ఈ త్రివేణీ సంగములో స్నానమాచరించినచో 7 జన్మముల పాపములు హరించిపోవును. మాఘమాసమందు త్రివేణీ సంగమములో నదీ స్నానం చేసి వ్రత పూజలు, దాన ధర్మాది కార్యములు చేసి విష్ణు దేవాలయములు, శివాలయములు, ప్రసిద్ధ దేవాలయములు ఇత్యాదులను దర్శించినతో విశేష పుణ్యఫలము లభించును. మరో జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమున శాశ్వత స్థానమును పొందగలరు. కావున ప్రతివారు మాఘమాసమందు త్రివేణీ సంగమనందు స్నానమాచరించి ముక్తిని పొందండి. గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నది, పుణ్యక్షేత్రము. దీనికి గౌతమీ నది అనే పేరు కూడా కలదు. ఇది పడమటి కన్మలకు దగ్గరలోనున్న నాసికా త్రయంబకమనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది. గౌతమ మహర్షి తన గోహత్య దోషమును నివృత్తి చేసుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సును చేశాడు. ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్యా ప్రదేశం మీదుగా గోదావరిని ప్రవహింపచేసి ఆ ప్రదేశమంతటిని పవిత్ర పుణ్య ప్రదేశమయ్యేటట్లు చేశాడు. కావున మాఘమాసములో గోదావరి నది స్నానము అత్యంత శ్రేయోదాయకము, పవిత్రము, పుణ్యప్రదము, సర్వ పాపములను హరింపచేయును, ఇహపర సౌఖ్యములు సిద్ధించును. ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలియుటచే దీనిని సప్త గోదావరి అని కూడా అందురు. ఇవన్నీ అరణ్య ప్రదేశం గుండా ప్రవహించి వచ్చుటచే గోదావరి నది
స్నానము కూడా సకల రోగములను హరించును. ప్రతి సంవత్సరం వచ్చు వరద గోదావరిలోనూ మాఘమాసం అందును ఈ నదిలో స్నానం చేసినచో ఆరోగ్యము ఐశ్వర్యములు ప్రాప్తించును. ఇంకను పరంతప మరియు ప్రభాసము అనే క్షేత్రములు మిగులు ప్రసిద్ధికెక్కాయి. పరంతప నది తీరమందు శివుడు లింగాకారంలో వెలిసియున్నాడు. ప్రభాస క్షేత్రమందు స్నానం చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకపోతాయని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఈ క్రింది వృత్తాంతము తెలియజేయబడినది. ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికమలమందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకు 5 తలలుండేవి. అందుచేతనే వారిద్దరినీ పంచముఖేశ్వరుడనియు పంచముఖ బ్రహ్మయనియు పేరుతో పిలుస్తారు. ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకు వాగ్యుద్ధము జరిగింది. నాకు 5 తలలున్నాయి కావున నేనే గొప్పవాడినని, బ్రహ్మయు నాకును 5 తలలున్నవి కావున నేనే గొప్పయని శంకరును వాదించుకొనసాగిరి. అది చిలికి చిలికి గాలివాన వలె పరిణమించి ఇద్దరు ఘోరయుద్ధానికి దిగారు. ఆదిశంకరుడు కోపాన్ని అణుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. కానీ శివునికి మాత్రము బ్రహ్మహత్యాదోషము అంటుకుంది. బ్రహ్మహత్యాదోషం అంటుకున్న శివుడు భయపడి ఆ దోషమెట్లు నివారణ అవుతుందోనని బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరగసాగాడు. అలా తిరుగుచూ ఉండగా క్రమముగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎండిపోయి కపాలముగా మారిపోయింది. శివుణ్ణి ఆదరించటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు. శివుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు, మిక్కిలి అందగాడు. అతని ముగ్ధమోహన రూపును చూచి చలించని స్త్రీలు ఉండరనుటలో సందేహము లేదు. భూలోకంలో భిక్షాం దేహి అంటూ శివుడట్లు భిక్షాటన చేస్తుండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమరిచి పోయేవారు. తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని వెంట పడుట వలన మునీశ్వరులకు తపశ్శాలురకు కోపం వచ్చింది. తమ భార్యలందరూ శివుని వెంట పోవటం సహించలేకపోయారు. వారి కోపము తారాస్థాయికి చేరింది. వెంటనే ఎవడి భిక్షకుడు తమ భార్యలను సహితము వశపర్చుకొను, ఇతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. అంతే, భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగము కింద పడిపోయింది. అసలే బ్రహ్మహత్యా దోషంతో కుమిలిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు. శివుడు లింగాకారములో ఐక్యమవటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశింపసాగింది. అమిత తేజోవంతంగా ప్రకాశించుచున్న ఆ లింగమును, దాని భయంకర తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణువులు ఏతంచి ఓంకారేశ్వరుణ్ణి ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకొని వచ్చి స్నానాది దాన ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మహత్యా మహాపాతకమును పోగొట్టిరి. భూలోకమందు భక్తులందరూ లింగాకారమందే ఐక్యమయ్యున్న శివుణ్ణి పూజించి కైలాస ప్రాప్తి నొందసాగారు. శివుడంతటి వాడే తన బ్రహ్మహత్య పాతకమును బాపుకొనుటకు ప్రయాగ క్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది సకృత్యములు నిర్వర్తించాడు. కావున ప్రయాగ క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది. ఇక్కడి త్రివేణీ సంగమందు స్నానమాచరించినచో సర్వ పాపములు హరించుకపోవుననుటకు పై వృత్తాంతమే నిదర్శనము. కథ సమాప్తము. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.